ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. పవిత్ర గురువారము, ప్రభుని అంతిమ విందు మహోత్సవము. ప్రియమిత్రులారా, మనము గడచిన 40 రోజులు ఉపవాస, ధ్యాన, ప్రార్థనలతోనూ దాన ధర్మాలతోనూ తపస్సు చేశాము. క్రీస్తు శిలువ శ్రమలపై మననం చేస్తూ శిలువ మార్గం అనే భక్తి కార్యములో పాల్గొన్నాము. యేసు శిలువను మోస్తూ నడచిన మార్గములో మనం కూడా నడుచుకుంటూ ఆయనను అనుసరించాము. మన పాపాల కొరకు పశ్చాత్తాపపడ్డాము. పుణ్యక్షేత్రాలను సందర్శించాము. మన పాపాలను ఒప్పుకొని పాప మన్నింపును కూడా పొందాము. ఈ రీతిగా మనం పాస్కా పరమ రహస్యములో యోగ్యంగా పాల్గొనటానికి సిద్ధపడి ఉన్నాము. రక్షణాత్మకమైన క్రీస్తు ప్రభుని శ్రమలు, మరణం, ఉత్థానంపై ఇప్పుడు మన మనస్సులను నిలుపుకొని రక్షణానుభూతిని పొందుతూ ఉన్నాము. అందుకొరకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం పవిత్ర పాస్కా త్రయాహములో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ 3 పవిత్ర పర్వదినాలలో అనగా పవిత్ర గురువారము, పవిత్ర శుక్రవారము, పవిత్ర శనివారము నాడు క్రీస్తు ప్రభుని శ్రమలు, మరణం, ఉత్థానం అను క్రీస్తు పరమ రహస్యములో పాల్గొంటూ ఉన్నాం. ఈరోజు మనం కొనియాడుతున్న ఘట్టం క్రీస్తు ప్రభుని అంత్యభోజన సంస్మరణం. క్రీస్తు ప్రభువు చాలాసార్లు విందులో పాల్గొన్నట్లు సువార్త గ్రంథాలు చెబుతాయి. కానీ ఈరోజు ఆయన భుజించింది కడపటి విందు. ఈ విందును క్రీస్తు పాస్కా పరమరహస్యములో భాగంగా మార్చివేశాడు. క్రీస్తు అంత్యభోజనములో 2 ప్రధాన అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇది క్రీస్తు తన శిష్యులతో చిట్ట చివరిసారి భుజించిన పాస్కా భోజనం. 2, ఈ విందు సమయంలోనే క్రీస్తు దివ్య సత్ప్రసాద స్థాపనం చేశాడు. యేసుక్రీస్తు తన శిష్యులతో చేసిన ఈ అంత్య భోజనం యూదుల పాస్కా భోజనం రోజుననే నిర్వహించటం విశేషం. యూదులు భుజించే పాస్కా భోజనం ఈజిప్టు దాస్య విముక్తికి గుర్తుగా ఉంటుంది. అలాగే క్రీస్తుని అంత్య భోజనం మనకు పిశాచపు దాస్యము నుండి, పాప దాస్యము నుండి విముక్తి కలుగుతుంది అనటానికి గుర్తు. యూదులు ఈజిప్టు దాస్యము నుండి విముక్తి పొందిన దృష్టాంతాన్ని ఏటేటా స్మరించుకుంటూ పాస్కా విందును చేసుకునేవారు. దేవుడు వారికి దాస్య విముక్తిని కలిగించినందుకు కృతజ్ఞతా బలిని అర్పించేవారు. ఆ బలిలో అర్పించిన గొర్రెపిల్ల మాంసమును పాస్కా విందుగా భుజించేవారు. ఇప్పుడు మనం కూడా క్రీస్తు శ్రమలు, మరణం, ఉత్థానం ద్వారా మనకు లభించిన పాప విముక్తిని స్మరించుకుంటూ ఉన్నాము. దేవునికి కృతజ్ఞతా బలిని అర్పించుకుంటూ ఉన్నాము. ఈ పాస్కా బలిలో మన కొరకు బలిగా అర్పింపబడినది గొర్రెపిల్ల కాదు, కానీ దేవుని పవిత్ర గొర్రెపిల్లగా శిలువ బలిపై బలి అయిన క్రీస్తు శరీర రక్తాల విందులో మనం పాల్గొంటూ ఉన్నాం. పాస్కా విందులో యూదులు భుజించినది కేవలం గొర్రెపిల్ల మాంసం మాత్రమే. ఇప్పుడు మన పాస్కా విందులో భుజిస్తున్నది మన ముక్తిదాత అయిన క్రీస్తు ప్రభుని శరీర రక్తాలు. ఇది దివ్య జీవనాహారం. ఇది మన మోక్షపు విందు. ఈ ఆహారాన్ని గూర్చి లూకా సువార్త గ్రంథం ఇట్లు పేర్కొన్నది. విందు సమయంలో క్రీస్తు తన శిష్యులతో, ఇది నా అంత్య భోజనం. నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కా విందును భుజింపవలయునని ఎంతగానో ఆశించాను. అది ఈరోజు నెరవేరుతుంది. దీని తరువాత దేవుని రాజ్యములో ఈ విందు జరిగినప్పుడు మాత్రమే నేను దీనిని మరలా మీతో పాటు రుచి చూస్తాను అని అన్నాడు. ఇది
ఆ విందులో భుజించే రొట్టెను గూర్చి చెప్పిన మాట. ఈ మాటల ద్వారా క్రీస్తు తన అంతిమ భోజనాన్ని పరలోకపు విందుతో జోడించాడు. కాబట్టి క్రీస్తు విందులో పాల్గొనే తన శిష్యులకు మోక్ష భాగ్యం లభిస్తుంది అని సూచించాడు. అనగా మనం ఇప్పుడు మన పాస్క విందు అయిన యేసుక్రీస్తు శరీర రక్తాలైన దివ్య సత్ప్రసాద విందులో పాల్గొంటే మనకు కూడా మోక్ష భాగ్యం లభిస్తుంది. క్రీస్తు ద్రాక్షరసమును గూర్చి మాట్లాడుతూ, నేను నేడు ఆఖరిగా మీతో పాటు పానము చేస్తున్న ద్రాక్షాసవం ఇది. ఇక దైవరాజ్యం వచ్చు వరకు నేను ఇక దీనిని చవిచూడను అని మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. లోకా 22:17-18 వరకు. ఇక్కడ కూడా ఈ పానీయాన్ని మోక్షపు విందుతో జోడించాడు క్రీస్తు. అనగా క్రీస్తు విందులో పాల్గొనే తన శిష్యులకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని వెల్లడించాడు. ఈరోజు ఈ పాస్క విందు అయిన క్రీస్తు శరీర రక్తాలను దివ్య సత్ప్రసాదంగా స్వీకరిస్తున్న మనకు కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని భావం. దివ్య సత్ప్రసాద స్థాపన పండుగను నేడు కొనియాడుతున్న మనం ఈ ప్రధాన భావాన్ని గ్రహించటం చాలా ముఖ్యం. ఈ విధంగా క్రీస్తు శిలువ మరణాన్ని తన అంతిమ భోజనంలోకి ప్రవేశపెట్టాడు. శిష్యులకు రొట్టెను ద్రాక్షాసవమును ఇయ్యుట ద్వారా తన శరీర రక్తాలను, తన సంపూర్ణ వ్యక్తిత్వాన్ని వారికి ప్రసాదించాడు. ఈ విధంగా క్రీస్తు కడపటి విందు రాబోయే శిలువ బలిని సూచించింది. రొట్టె ద్రాక్షరసాల రూపములో క్రీస్తు ఒకరోజు ముందుగానే శిలువ బలిని సాంకేతికంగా నిర్వహించాడు. క్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి తన శరీరమును, రక్తమును రొట్టె, ద్రాక్ష సారాయాల రూపాల్లో వాటిని ప్రేషితులకు భోజనంగా దయచేశాడు. ఆ ప్రేషితులను అనగా అపోస్తలులను, వారి అనుయాయులకు గురువులను తన రక్షణ బలి కార్యాన్ని నా జ్ఞాపకార్థముగా మీరు మీ మధ్యలో నెరవేర్చండి అని ఆదేశించాడు. దీనిని మీ మధ్యలో కొనసాగించుకుంటూ పోండి అని ఆజ్ఞాపించాడు. లోకా 22:19. కనుక ఈ శిలువ బలి జ్ఞాపకం లోకాంతం వరకు చెక్కు చెదరకుండా ఉండిపోతుంది. దేహధారులమైన మనం మన స్వభావానికి తగినట్లు ఆనాటి క్రీస్తు శిలువ బలిని దృగ్గోచరమైన విధంగా పునశ్చరణం చేసుకోగలుగుతూ ఉన్నాం. అదే నేటి దివ్య బలి పూజ. ఈరోజు మొదటి పఠనం నిర్గమకాండము నుండి గ్రహింపబడింది. అధ్యాయం 12 వచనాలు 1-8, 11-14 వరకు. ఈ పాఠ్యాంశం ఇశ్రాయేలీయులు తొలి పాస్క పండుగను ఈజిప్టులోనే జరుపుకొనిన తీరును వివరిస్తుంది. ఫరోరాజు పాలనలో వారు అనుభవించిన కష్టభరితమైన కఠోరమైన దాస్యము నుండి దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించిన సంఘటనాన్ని పురస్కరించుకొని వారట్లు చేశారు. ఈ పాస్క పండుగ దేవుడు యూదుల తరపున ఫరోకు విరుద్ధంగా నిర్వహించిన 10వ అరిష్టమును తలపింపచేస్తుంది. అద్భుత రీతిలో ఎవరికీ ఊహకందని విధంగా ప్రభువు వారిని దాస్య విముక్తులను చేసినందుకు కృతజ్ఞత చూపటానికి వారు ఈ పాస్క పండుగను జరుపుకొన్నారు. దాటిపోవటాను అర్థము గల ఈ పండుగ నాడే ధాన్య బలి పండుగను కూడా జరుపుకునేవారు. ప్రభువు చేసిన దాస్య విముక్తి అనే వరాన్ని, ప్రభువు దయచేసిన దాస్య విముక్తి అనే వరాన్ని ప్రభువునకు గుర్తు చేస్తూ ఆ విందు సమయంలో కృతజ్ఞత తెలిపారు, ప్రభువును స్తుతించారు యూదులు. అలా గతంలో ప్రభువు చేసిన గొప్ప కార్యాలను జ్ఞప్తికి తెచ్చి ప్రభువు ఆనాడు చేసిన వాగ్దానాలను ఇప్పుడు కూడా నిలబెట్టుకోవాలని
యూదులు ప్రభువునకు మనవి చేసుకునేవారు. నిర్గమకాండం 12:14. పొంగని రొట్టెలను తినే సంప్రదాయం కూడా ఆనాటిదే. నిర్గమకాండం 13:7-9 వరకు. యూదులు దేవునికి వసంతకాలములో ధాన్య బలి అర్పించిన పండుగ కూడా ఇది. ఈరోజు యూదులు గోధుమ పిండిని ఓలివు నూనెతోనూ సాంబ్రాణితోనూ మిళితం చేసి దహన బలి అర్పించేవారు. ఈ ధాన్య బలి కూడా దేవునికి తాను ప్రసాదించిన రక్షణమును, తాను దయచేసిన వాగ్దానములను జ్ఞాపకము చేయుట కొరకే ఉద్దేశింపబడింది. లేవియకాండం 2:2. నేటి రెండవ పఠనం పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ నుండి గ్రహింపబడినది. అధ్యాయం 11 వచనాలు 23-26 వరకు. ఈ పాఠ్యభాగం ప్రభువు నాటి నుండి సాంప్రదాయికంగా వస్తున్న ప్రభుని విందును వివరిస్తుంది. ఈ పఠనం క్రైస్తవ పాస్కా సంస్థాపనను గూర్చి పౌలు అందజేసిన బోధనం. క్రైస్తవ పాస్క విందే దివ్య సత్ప్రసాద విందు. పౌలు వివరణం ప్రకారం క్రీస్తు కడపటి భోజన సమయంలో కృతజ్ఞతలు చెల్లించి త్రుంచి తన శిష్యులకు పంచాడు. అయితే ఆయన పంచేసరికి అది రొట్టెగా లేదు, అది క్రీస్తు దేహంగా మార్పు చెందింది. కావున క్రీస్తు పంచింది రొట్టె కాదు, కానీ అది క్రీస్తు శరీరం. ఈ శరీరం క్రీస్తుని మామూలు శరీరం కాదు, కానీ శిలువపై బలిగా అర్పించిన రక్షణ బలి దేహం. ఈ దేహం ఇప్పుడు రక్షణాత్మక దివ్య దేహం అయ్యింది. క్రీస్తు తన శిష్యులకు అందించిన పాత్రలోని పానం క్రీస్తు రక్తమే. అది క్రీస్తుని మామూలు రక్తం కాదు, కానీ మానవ పాప పరిహారం కొరకు క్రీస్తు శిలువ నుండి ధారవోసిన నూతన నిబంధనపు రక్షణదాయక రక్తం. ఈ విధంగా దేవునికిని మానవులకును మన మధ్య రక్త సంబంధం ఏర్పడింది. ఈ రక్త సంబంధమే ముక్తిదాయక రక్షణానుబంధం. ఈ రక్షణదాయకమైన క్రీస్తు పవిత్ర రక్తమే ప్రతి ఒక్కని పాపాన్ని కడిగివేస్తుంది. ప్రతి ఒక్కని పాపాన్ని క్షమిస్తుంది. సమస్త దుర్నీతికి హేతువైన మానవ పాపాన్ని నిర్మూలిస్తుంది. ప్రభువు తన పాత్ర నా రక్తం ద్వారా కలిగిన నూతన నిబంధనం అన్నాడు. పూర్వం సీనాయి నిబంధనం జరిగింది. మోషే అక్కడ ఎడ్ల నెత్తురు పీఠం మీద ప్రజల మీద చిలుకరించి నిబంధనం చేశాడు. క్రీస్తు తన సొంత నెత్తురు శిలువ మీద చిలకరించి లేదా ధారవోసి మనతో నిబంధనం చేసుకొన్నాడు. ఈ నూతన నిబంధనం వచ్చాక మోషే నిబంధనం రద్దయింది. ప్రభువు నా జ్ఞాపకార్థం దీన్ని చేయండి అన్నాడు. ఏమి జ్ఞాపకం? పూజలో మనం క్రీస్తు మరణోత్థానాలను తండ్రికి జ్ఞాపకం చేస్తాం. తండ్రి క్రీస్తు మరణాన్ని చూచి మన పాపాలను మన్నిస్తాడు. ప్రభువు రెండవసారి వచ్చే వరకు మనం ఈ పవిత్ర కార్యాన్ని కొనసాగించుకొని పోవాలి. క్రీస్తు శిలువ బలి మన మధ్యలో కొనసాగిపోవాలి. మనకు వరప్రసాదాన్నిచ్చే ప్రధాన సాధనం ఇదే. ప్రభువు రెండవసారి వచ్చే వరకు మనం ఆయన మరణాన్ని ప్రకటిస్తాం. అనగా ఆరాధన సమాజంలో భక్తులు క్రీస్తు మరణాన్ని ఒకరికొకరు తెలియచేసుకుంటారు. దీనివల్ల క్రీస్తు పట్ల భక్తి విశ్వాసాలు పెరుగుతాయి. అయోగ్యంగా సత్ప్రసాదాన్ని స్వీకరించే వాళ్ళు పాపం కట్టుకుంటారు. ఏమి అయోగ్యత? సోదర ప్రేమ లేకపోవటమే ఆ అయోగ్యత. సత్ప్రసాదం మనలను దేవునితోనూ తోడి ప్రజలతోనూ ఐక్యం చేస్తుంది. కనుక సోదర ప్రేమను పాటిస్తూ దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలి, లేకుంటే లేదు. ఈ దివ్య భోజనం త్రికాలాలకు చెందింది.
అది 2000 ఏండ్ల నాడు జరిగిన క్రీస్తు మరణాన్ని జ్ఞప్తికి తెస్తుంది. ఆ మరణాన్ని ఇప్పుడు ఈ వర్తమాన కాలంలో మన మధ్యలో కొనసాగిస్తాము. అది భావి కాలములో రాబోయే మోక్ష భాగ్యానికి మనలను సిద్ధం చేస్తుంది. జ్ఞాపకార్థం అనే మాటను మత్తయి, మార్కులు పేర్కొనలేదు. లూకా, పౌలులు మాత్రమే పేర్కొన్నారు. లూకా 22:19-20, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 24వ వచనం. ఏటేటా జరుపుకునే పాస్కా భోజనం యూదులకు జ్ఞాపకార్థమైన భోజనం. అది యూదుల దాస్య విముక్తికి గుర్తు అని చెప్పాం కదా. అలాగే దివ్య సత్ప్రసాదం కూడా క్రైస్తవులకు జ్ఞాపకార్థమైన భోజనం. అది మన పాపదాస్య విముక్తికి గుర్తు. ఈ రీతిగా జ్ఞప్తికి తెచ్చుకొనుట వలన మనము దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యములను, ఆయన నిరూపించిన తన అపార ప్రేమను మనం మరువకుండా ఉంటాం. ఈ విషయాన్ని దేవుని సమక్షములో గుర్తిస్తాం కూడా. కృతజ్ఞతాభావముతో జీవిస్తాం. ఇప్పుడు పాద ప్రక్షాళనం అనే అంశంపై యోహాను సువార్తకారుని వివరణాన్ని ధ్యానించుదాం. యోహాను సువార్త గ్రంథం అధ్యాయం 13 వచనాలు 1-15 వరకు. ఈ పాఠ్య భాగంలో భావగర్భితమైన కొన్ని పదాలు వాడబడినవి. వాటిని ఇప్పుడు శ్రద్ధతో అర్థం చేసుకొందాం. అది పాస్కా పండుగకు ముందటి దినము అని ప్రారంభించాడు యోహాను. ఇక్కడ పాస్కా అనే ప్రయోగం ముఖ్యం. దీనిని హీబ్రూ భాషలో పెసహ్ అంటారు. పెసహ్ అంటే దాటిపోవట అని అర్థం. ఈ దాటిపోవటం అనేది ఈజిప్టు దాస్యమును దాటిపోయి స్వేచ్ఛ జీవితానికి చేరుకోవటం అనేది ఒక అర్థమైతే, ఎర్ర సముద్రాన్ని దాటుకుంటూ ప్రాణాలతో సురక్షితమైన ప్రాంతానికి చేరుకొనటం అనేది రెండవ అర్థం. సరిగ్గా ఈ సందర్భంగానే క్రీస్తు తన గడియ సమీపించింది అని గ్రహించాడు. ఇక్కడ గడియ అంటే క్రీస్తు శ్రమలు, మరణం, ఉత్థానం సమయం. ఆయన తన మరణోత్థానాల ద్వారా ఈ లోకాన్ని వీడి, దీన్ని దాటి తండ్రి యొద్దకు పరలోకానికి చేరుకొంటాడు. క్రీస్తు ఈ లోకములో ఉండగా తన వారిని ఆయన ప్రేమించాడు. వారిని చివరి వరకు ప్రేమించాడని సువార్తకారుడు పేర్కొన్నాడు. యోహాను 13:1. ఇక్కడ చివరి వరకు అంటే క్రీస్తు తన శిష్యులను తాను వారి కొరకు మరణించే క్షణం వరకు ప్రేమించాడు. తన ప్రేమకు ఎంత శక్తి ఉందో అంత శక్తితో వారిని ప్రేమించాడు. అంత సంపూర్ణంగా ప్రేమించాడు. వారిని శాయశక్తులా ప్రేమించాడు. వారు భోజనం చేస్తూ ఉండగా యోదా ఇస్కారియోతు హృదయములో పిశాచము యేసును అప్పగింపవలెనని ప్రేరణ కలిగించాడు అని వ్రాశాడు యోహాను. అనగా అప్పటికే యోదా యేసువును శత్రువులకు అప్పగించటానికి నిర్ణయం చేసుకొని ఉన్నాడు. అప్పటికే అతడు దుష్ట సాతాను ప్రేరణకు లొంగిపోయాడు. తన గురువునకు నమ్మక ద్రోహం చేయటానికి పూర్తిగా సంసిద్ధపడి ఉన్నాడు. ఇక్కడ నేరం పూర్తిగా యోదా ఇస్కారియోతుదే. అతడు అన్నీ తెలిసే కుయుక్తితో ప్రవర్తించాడు. తనను సంపూర్తిగా ప్రేమించిన గురువునకు ద్రోహం తలపెట్టాడు. ఇదే యోదా ఇస్కారియోతు చేసిన మహాపాతకం. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, క్రీస్తు శ్రమల సమయంలో ఆయన ప్రేమను పొందిన కొందరు మానవులు సాతానుతో సహకరించి పిశాచాల్లాగా పనిచేశారు అని స్పష్టంగా తెలుస్తుంది. సాతాను కార్యకలాపాలకు చేయూతనిచ్చి దాని భటులుగా పనిచేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనంలో ఇలా ఉంది: నేను మీ పన్నిద్దరిని ఎన్నుకొనలేదా? అయినా మీలో ఒకడు పిశాచము అని క్రీస్తు అన్నాడు. ఆయన ఈ మాట
సీమోను ఇస్కారియోతు కుమారుడగు యోదాను ఉద్దేశించి పలికెను. వాడు 12 ఒకడై ఉండియు ఆయనను అప్పగింపపోవుచుండెను అని సువార్తకారుడు వివరించాడు. ఇలాంటి సందర్భాలు చాలా చోట్ల మనకు కనిపిస్తాయి. యోహాను 8:44, 12:31, 13:27, 16:11, లూకా 22:3, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2:8, దర్శన గ్రంథంలో 12:4, 17, 13:2. ఇదిలా ఉండగా యేసు ప్రభువు భోజన పంక్తి నుండి లేచాడు. తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెరములో నీరు పోశాడు. తన శిష్యుల పాదాలను కడిగాడు. నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో కాళ్లను తుడువనారంభించాడు. ఈ రీతిగా క్రీస్తు శిష్యుల్లో ఒక్కొక్కరి కాళ్ళు కడిగాడు. యోదా ఇస్కారియోతు పాదాలను కూడా క్రీస్తు కడిగాడు. కానీ అతని ద్రోహబుద్ధి మాత్రం మారలేదు. మామూలుగా ఈ లోకములో యజమానుల కాళ్ళు బానిసలు కడుగుతారు, గురువుల కాళ్ళు శిష్యులు కడుగుతారు. కానీ ఇక్కడ యజమాని అయిన క్రీస్తే తన శిష్యుల కాళ్ళు కడిగాడు. ఈ లోకానికి దిమ్మ తిరిగే సందేశాన్ని క్రీస్తు అందజేశాడు. క్రీస్తు దైవ కుమారుడు, పరమ పవిత్రుడు, నిత్యుడగు దేవుడు, లోక ప్రజలకు ప్రభువు, తన శిష్యుల గురువు, విశ్వమంతటికిని వేద బోధకుడు, సర్వ ప్రజల పాప పరిహారకుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సహనశీలుడు, దయానిధి, వినయాత్ముడు అయినా క్రీస్తే తన శిష్యుల మురికి పాదాలను కడిగాడు. వారి అంతరంగాన్ని పాప పంకిలము నుండి ప్రక్షాళనం చేశాడు. క్రీస్తు తన శిష్యుల మురికి కాళ్లను తన స్వహస్తాలతో తాకి కడగటం చూచి పేతురు భంగపడ్డాడు, అభ్యంతరం తెలిపాడు. నా మహాగురువైన నీవు నా పాదాలు ఎన్నటికీ కడుగరాదు అని వ్యతిరేకతను వ్యక్తం చేశాడు. అతడు గురుభక్తితో అట్లు అన్నాడు. కానీ క్రీస్తు మాత్రం నేనంటూ నీ కాళ్ళు కడుగకపోతే ఇప్పుడు ఇక్కడ నీకు పాప విముక్తి ఉండదు, రాబోవు కాలములో నా దివ్య సమక్షములో దివ్య మహిమలో నీకు భాగం లభించదు అని బదులు పలికాడు. ఇక్కడ క్రీస్తు ఈ ప్రపంచ మానవులందరికీ గొప్ప సవాలు విసురుతూ ఉన్నాడు. ఈ లోకములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు వినయపూరితమైన తన శిలువ మరణోత్థానాల సేవ ద్వారా తమ పాప పంకిలము నుండి శుద్ధి కావలసిందే అని హెచ్చరిస్తూ ఉన్నాడు క్రీస్తు. అప్పుడు మాత్రమే వారికి పాప విముక్తి, మోక్ష ప్రాప్తి లభిస్తాయని తెలియజేస్తూ ఉన్నాడు. మనం క్రీస్తును సమీపించేది ప్రధానంగా ఈ పాప విముక్తి, మోక్ష ప్రాప్తి కొరకే కదా. కావున మనం ఒకరికొకరం పరస్పర సేవ చేసుకుంటూ తత్వముతో సేవా జీవితాన్ని జీవించుదాం. అదే పాప విముక్తి మార్గం. అదే క్రీస్తు చూపిన మోక్ష ప్రాప్తికి తగిన విధానం. ఇది క్రైస్తవ జీవితంలో అత్యంత కీలకమైన అంశం. ప్రేమరహిత జీవితం క్రైస్తవ జీవితం అనిపించుకోదు. కనుకనే ప్రభువైన క్రీస్తు మనలను ఇట్లు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీ ప్రభుడను బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగి తిని గదా. మీరు కూడా ఒకరి పాదములను ఒకరు కడుగుకొనవలయును. నేను చేసినట్లు మీరును చేయవలయును అని ఆదేశించాడు. ఇక్కడ పాదాలు కడగటం అని అంటే పాపాలు క్షమించటం. కనుక మనము కూడా క్షమాగుణంతో జీవించాలి. క్రీస్తు తన శిష్యులను ఈ లోకమునకు అధికారులుగా కాక పరిచారకులుగా పంపుతూ ఉన్నాడు. క్రీస్తు ఇచ్చే అధికారం సేవ కొరకు మాత్రమే ఉద్దేశింపబడింది. ఇతరులకు సేవ చేయటానికి ప్రభువు తన శిష్యులను పంపుతూ ఉన్నాడు.
ఈ సేవనే ప్రేమాజ్ఞ అని క్రీస్తు పేర్కొన్నాడు. నేను మీకు నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపుడు అని అన్నాడు. ఇక్కడ ఈ ప్రేమాజ్ఞలో నూతనత్వం ఏమిటో తెలుసా? క్రీస్తు ఈ లోక ప్రజలను ప్రేమించిన తీరే ఆ నూతనత్వం. క్రీస్తు ఈ లోక ప్రజలను సంపూర్ణంగా ప్రేమించాడు. తన శక్తి కొలది అనంత శక్తితో వారిని ప్రేమించాడు. ఈ లక్ష్యాన్ని మనం సాధించగలిగితే మనం యథార్థంగా యేసుక్రీస్తు శిష్యులం అని ఈ లోకం నమ్ముతుంది. మన జీవిత విధానం ద్వారా క్రీస్తు ప్రేమమయుడు అని మనం ఈ లోకానికి నిరూపిస్తాం. క్రీస్తు శిష్యుల కాళ్ళు కడగటం అనేది ప్రవచనాత్మకమైన క్రియ. ఇది మూడు రకాల అంశాలను సూచిస్తుంది. ఒకటి, క్రీస్తు మరణాన్ని. 2, మన జ్ఞాన స్నానాన్ని. 3, నిండు వినయాన్ని, సేవా గుణాన్ని. ఈరోజు క్రీస్తు క్రైస్తవ గురుత్వాన్ని కూడా నెలకొల్పాడు. అందుచేత క్రీస్తు పేరిట అభిషిక్తులైన ప్రతి యాజకునికి నా హృదయపూర్వక శుభాశిస్సులు తెలియజేస్తూ ఉన్నాను, శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. గురుత్వం అనేది మన కోసం కాదు, ప్రజల కోసం. మన యాజకత్వం బలి కోసమే కానీ, బలి పశువులుగా మారటానికే కానీ, ఇతరులను బలి పశువులను చేయడానికి కాదు. కనుక ప్రేమపూరిత సేవా గుణంతో మనం ఉత్తమ గురువులుగా, మంచి కాపరులుగా ధన్యులమవుదాం. ఈనాటి మాట ఇది. క్రీస్తు కనబరచిన మహా వినయం పాప విముక్తి నొసగిన సేవా వైనం.